టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హిట్ 3 ఫుల్ కోర్స్ టీచర్స్ డే సందర్భంగా 50% డిస్కౌంట్‌కే ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే పీడీఎఫ్ ద్వారా కూడా మెటీరియల్స్ ఉంటాయి. వీడియోసు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు క్రిందున్న డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఆన్‌లైన్‌లో. సభకు నమస్కారం. పెద్దలు కృష్ణ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి ఒక అవగాహన సదస్సును పెట్టి ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళ సందేశాల్ని అందిస్తున్నందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రకమైనటువంటి మెళుకువలు ఉండాలి, సిలబస్ను ఎట్లా అర్థం చేసుకోవాలి, తర్వాత ప్రశ్నాపత్రంలో జవాబులు ఎట్లా ఉండాలా, అటువంటి కొన్ని అంశాల పట్ల అవగాహన కల్పిద్దామని అనే ఉద్దేశంతోనే నేను వచ్చాను. ముఖ్యంగా మొదటి పాయింట్ నేను ప్రతిసారి చెప్తుంటాను. అదేంటంటే సాధారణ బిఏ, ఎంఏ సిలబస్, ఎంఏ క్లాసెస్, ఎంఏ పరీక్షా పద్ధతికి పోటీ పరీక్షల సిలబస్, పరీక్షా పద్ధతికి ఒక మౌలికమైనటువంటి తేడా ఉంది. అదేమంటే రెగ్యులర్ బిఏ, ఎంఏ చదివేటువంటి విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎట్లా ఉపయోగించుకొని ప్రశ్నపత్రాలు జవాబు రాస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో విద్యార్థులు ఇది ఎడ్జ్, ఎవరైతే ప్రశ్నాపత్రానికి సరైన విధంగా సమాధానాలు రాస్తారో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. అంటే ఇక్కడ పోటీ పరీక్షల్లో దాదాపు అందరూ విద్యార్థులు ఒకే రకమైనటువంటి పుస్తకాలు చదువుతారు జనరల్గా. తర్వాత ఏ పుస్తకం చదివినా ఆ పాఠ్య ప్రణాళికను అర్థం చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో, ఎవరైతే స్వతహాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. నా అనుభవంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని మీ ముందు ఉంచుతాను. ముఖ్యంగా చరిత్ర అనగానే విద్యార్థులకి ఒక భావన, ఒక చులకన భావన అనండి ఉంటుంది. అదేంటంటే ఏం రాసినా చెల్లిపోద్ది, పేజీలు ఎంత సరిపోద్ది అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఉంది. అది నిజం కాదు. దట్స్ నాట్ ట్రూ. దోస్ డేస్ హ్యావ్ గాన్. హిస్టరీ జస్ట్ నాట్ ఎ డిస్క్రిప్షన్, ఇట్స్ ఆల్సో అనాలిసిస్. అండ్ పర్టికులర్లీ కాంపిటేటివ్ పోటీ పరీక్షల్లో ఈ అనలిటికల్ క్యాపబిలిటీస్ని మేము టెస్ట్ చేస్తాం. అందుకే ప్రశ్నాపత్రాన్ని 1-2 సార్లు అధ్యయనం చేయాలి. The first thing you have to do in the examination hall is to read the question paper thoroughly. Each and every question has equal weightage. ఎందుకంటే మనం జనరల్గా బిఏ, ఎంఏ పరీక్ష పత్రాల్లో లేకుండా సిలబస్లో ఏదో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది అని కొంత వదిలేస్తాము. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్, ఆ యూనిట్లో సబ్ యూనిట్ మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే మేము ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ప్రొఫెసర్స్, సీనియర్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాండర్డ్ పుస్తకాల నుంచి ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియల్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ముఖ్యంగా ఈ చిక్కడపల్లి ఈ మార్కెట్లో ఉండే పుస్తకాలు ఆధారంగా మాత్రము ప్రశ్నాపత్రాలు ఇవ్వబడవు. సో కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 చదివే విద్యార్థులకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హిస్టరీ సిలబస్, అంటే హిస్టరీ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 600 మార్కుల్లో 200 మార్కులు హిస్టరీ కేటాయించడం జరిగింది. అంటే బోత్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. సో కాబట్టి హిస్టరీ చాలా ప్రామినెంట్గా, అంటే హిస్టారికల్ ఆస్పెక్ట్స్ చాలా ప్రామినెంట్గా మీకు ఈ సిలబస్లో రూపొందించడం జరిగింది. ఎందుకంటే మేము
సిలబస్ కమిటీలో డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ సిలబస్ ఎట్లా ఉండాలా అంటే సాంప్రదాయంగా ఉండేటువంటి బిఏఎంఏ సిలబస్ కంటే భిన్నంగా ఇది ఉండాలని. ఎందుకంటే బిఏఎంఏ చదివేటువంటి పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా దీని గురించి చదువుతారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడెంట్స్ దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిసిప్లిన్స్. BA history, MA history is a specialized subject. But competitive exam students, they come from different backgrounds. Science background, engineering background, pharmaceutical history background, అట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళ capabilities ని, వాళ్ళ analytical capabilities ని మనం ఎట్లా అసెస్ చేయాలి అన్నప్పుడు ఈ సిలబస్ ఆ స్టూడెంట్స్ యొక్క అనలిటికల్ ఎబిలిటీస్ ని టెస్ట్ చేసే విధంగా ఉండాలి. ఈ ట్రెడిషనల్ హిస్టరీ సిలబస్ కంటే భిన్నంగా ఉండాలి ఇది అనేది మొదటి పాయింట్. అందుకే మీరు ఒకసారి నేను ప్రతి విద్యార్థికి చెప్తాను, ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటువంటి ప్రతి విద్యార్థికి ఈ సిలబస్ పైన అవగాహన ఉండాలి. ఏ టాపిక్ తర్వాత ఏంటి అంటే ఒక క్రోనాలజికల్ పర్స్పెక్టివ్. అంటే the syllabus is analytical and critical, but at the same time we follow the basic chronology. Indus Valley civilization, Vedic civilization, then Mauryan Empire, Gupta Empire, etc. దీన్ని 3 భాగాలు విభజించాం మేము. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని 3 భాగాలు ఉంటుంది. సో కాబట్టి ఈ సిలబస్ అంటే సిలబస్ ని అర్థం చేసుకోవటం ఒక ఎత్తు అయితే దానికి అనుగుణంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవటము మరొక ఎత్తు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి చేయవలసినటువంటి ఫండమెంటల్ డ్యూటీ ఈజ్ టు ప్రిపేర్ సెల్ఫ్ నోట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్, not the guides, not the ready-made material that is available in the markets. That is a fundamental, what you call, principle. Rendavadi, of course, the syllabus is also very vast because you have Indian history and Telangana history. That is konju tarvata cheppundam. Ee syllabus nu etla రూపొందించామంటే we eliminated in principle. సిలబస్ కమిటీలో సుదీర్ఘ చర్చల తర్వాత ఎలిమినేట్ చేసింది ఏంటంటే పొలిటికల్ అండ్ డైనాస్టిక్ హిస్టరీకి ప్రాధాన్యత ఉండకూడదు. పొలిటికల్ అండ్ డైనాస్టిక్ హిస్టరీ షుడ్ నాట్ హ్యావ్ డిస్ప్రపోర్షనేట్ వాట్ యు కాల్ స్టేటస్. అది బిఏ సిలబస్ లో ఎంఏ సిలబస్ కంటే భిన్నంగా ఉండాలనేటువంటిది మొదటి పాయింట్. అండ్ దెన్ ఈ సిలబస్ మీరు ఒకసారి చూసి ఉంటారు, మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ బేసికలీ సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్. సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్. యూ టేక్ ఎనీ పేపర్ ఇన్ ద సిలబస్ దట్ వాస్ మేడ్ కాన్షియస్లీ బికాస్ it is believed that the specialized knowledge of a BA student or MA student is not required in the competitive examination. A non-history student should be able to attempt the questions with a broader understanding, with a bird's eye view లాంటిది ఉండాలి. ఎందుకంటే we are not testing your specialized knowledge in history as such in the competitive examination. What we are testing is your ability to approach the question and provide the answer accordingly. అందుకే describe, discuss, explain, do you agree అనేటువంటి పదాలు ఈ ప్రశ్నపత్రంలో అడగబడతాయి. జనరల్ గా ట్రెడిషనల్ ఎగ్జామినేషన్ పేపర్ లో డిస్క్రైబ్, డిస్కస్, ఎవాల్యుయేట్, అసెస్ అనే పదాలు తక్కువ ఉంటాయి. అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ గా ఉంటుంది. కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ 1857 రివోల్ట్, ద 3 phases ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్. అట్లా కాకుండా ఇక్కడ
స్టూడెంట్స్ రిలేటివ్ మెరిట్ ఆర్ రిలేటివ్ ఎబిలిటీస్ ని మేము ఇక్కడ టెస్ట్ చేస్తాం ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఒకటి సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. అంటే మీరు చదివేటువంటి టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లో మీరు ఒకసారి సిలబస్ చూసినట్లయితే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనే ఒక టాపిక్ ఉంటుంది. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో ప్రధానంగా క్రోనాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిలబస్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇది సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్ ని ఎంఫసైజ్ చేస్తూ సిలబస్ తయారు చేయబడింది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ రైజ్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం అనే టాపిక్స్ ఉన్నాయనుకోండి. వీటిలో మీరు ఏమి ఎంపిక చేసుకుంటారు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్ బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి అనేది దాని మీద మీకు అవగాహన ఉండాలి. నాట్ సో మచ్ అబౌట్ ది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. ది సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎంఫసైజ్డ్. అంటే ఇండియన్ సివిలైజేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వాట్ ఈస్ ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ఇండియా? ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద ఫస్ట్ సివిలైజేషన్? ద ఇండస్ వ్యాలీ. The first civilization of India is the Indus Valley civilization. Okay, then Indus Valley civilization followed by the Vedic civilization. Okay, the Vedic civilization is followed by the 6th century BC, the rise of Jainism and Buddhism, then the formation of Mahajanapadas and the political empires like the Mauryas, Guptas, etc. And ఇక్కడ BIMS సిలబస్ లో కాంప్రహెన్సివ్ గా పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీతో పాటు సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల ఇందాక చెప్పినట్టు వీలైనంత మటుకి we eliminated the political and administrative aspects. Not so much emphasis is given to the politico-administrative history as such, because of the fact that the competitive examinations రాసేటువంటి పిల్లల యొక్క వాళ్ళ ఎకడమిక్ బ్యాక్గ్రౌండ్ ను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో నాన్ హిస్టరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, విత్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి విద్యార్థులు ఉంటారు. కాబట్టి వాళ్ళ నుంచి మనం ఏమాశిస్తామంటే ఒక బ్రాడర్ పిక్చర్, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ that the student is expected to have, because you are going to be the future administrators. Future administrators must also learn from history. What are the salient features of the Mauryan administration? What are the salient features of the Gupta administration? What are the salient features of the Delhi Sultanate, the administrative system under the Delhi Sultans and the Mughals? అట్లాగే ది మోడర్న్ పీరియడ్ స్టార్టింగ్ విత్ ద బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా. సో అట్లా ఉన్నటువంటి అంశాలని మీరు ఎనలిటికల్ దృక్పథంతో అనలైజ్ చేయాల్సి ఉంటుంది. రెండవది అంటే ఒకసారి సిలబస్ యూనిట్ వైజ్ మీరు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 5 units లో 3 units are devoted to Indian history and 2 units are devoted to Telangana history. Okay, సో నేను ఇందాక ఈ 3 units అని చెప్పినప్పుడు ఇక్కడ మేము chronological పాయింట్ ఆఫ్ వ్యూ
ప్లస్ ది సోషియో కల్చరల్ డైమెన్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ సిలబస్ రూపొందించడం జరిగింది. అంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనగానే అంటే బై డెఫినేషన్ ఇట్ disallowed the political and dynastic aspects. సో మీరు ఎంటైర్ సిలబస్ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ ఒకసారి మళ్ళీ మీరు రివ్యూ చేసుకుంటే మీకు అర్థమయ్యేది, అవగాహనకు వచ్చేది ఏంటంటే ది సోషల్ అండ్ కల్చరల్ డైమెన్షన్స్. టు బిగిన్ విత్ ది salient features of Indus Valley civilization, society and culture. Early and later Vedic culture. Religious movements in 6th century BC, Jainism and Buddhism, socio-cultural and economic contribution of the Mauryas, Guptas, Pallavas, Chalukyas and Cholas. Administrative system and architecture under Harsha and the Rajput age. This ancient Indian history ఇక్కడ స్థూలంగా మీకు దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఈ సిలబస్ లో ది ఫస్ట్ యూనిట్ ఈస్ డివోటెడ్ టు సోషియో కల్చరల్ aspects and the political and administrative aspects are underweighted. So they were not given so much of a prominence. Now, two important things you should understand. Salient features of the ancient Indian civilization, which broadly consists of the Indus Valley and the Vedic civilization. As I said, the first civilization of India is the Vedic civilization. It is a proto-historical civilization. For the study of that civilization, there are no literary evidences. That's the fundamental point. Indus Valley civilization is not based on literature or literary sources. Rather, it was based on archaeological excavations and archaeological artifacts. Therefore, in reconstructing the Indus Valley civilization, more emphasis is given to the artifacts. And as I said, not on the basis of literary evidence as such, because we do not know what the language was. We did not even completely decipher the Indus script. So therefore, the Indus Valley civilization, its characteristic features, వాటిని మీరు కొంచెం క్షుణ్ణంగా పరిశీలించాలి. The questions which appear on Indus Valley are not direct as such. For example, discuss the reasons for the decline of the Indus Valley civilization అని అన్నారు అనుకోండి. అప్పుడు what are the main factors that contributed for the flourishing of the civilization as well as the decline of the civilization? అంటే ఒక డిక్లైన్ అనగానే జస్ట్ లైక్ దట్ మీరు డిక్లైన్ గురించి కాకుండా కొంత ఇంట్రడక్టరీ రిమార్క్స్ లాగా ఇస్తూ 1 or 2 pages you have to explain. And as I said, the approach to answering the questions in the competitive examination are analytical, critical, because almost all the students will read the same kind of a material, but it is only those students who have the ability to creatively and critically reflect on the subject matter. That's very important. Just facts gather చేసుకోవటమే సరిపోదు. ఫ్యాక్ట్స్ ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి, మీ అప్రోచ్ ఎట్లా ఉండాలి. ప్రశ్నపత్రంలో ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ముందు మాకు ప్రశ్నపత్రం ఇవ్వగానే మేము ఏం చేస్తామంటే జస్ట్ లైక్ దట్ గుడ్డెలు చాలబడ్డట్టు దిద్దుకుంటూ పోము. యూ విల్ జస్ట్ గో త్రూ ది ఆన్సర్ షీట్స్ ఆ 30 pages 25 pages విల్ జస్ట్ స్కాన్ త్రూ సో దట్ విల్ హ్యావ్ అన్ ఐడియా whether what kind of an approach the candidate has. అంటే మేము ఫస్ట్ 5 minutes
5 or 6 or 10 minutes, below 10 minutes, we spend on just going through the answer sheet. ఎందుకంటే పిల్లలు అగైన్ ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, ఈ హిస్టరీ పేపర్ దిద్దేవాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో దిద్దుకుంటూ పోతుంటారని. నో, దట్ ఇస్ నాట్ ట్రూ. ఏదో బిఏలో ఎంఏ జరిగినటువంటి సన్నివేశాలు ఉంటే ఉండొచ్చు, కానీ కంప్యూటర్ ఎగ్జామినేషన్లో చాలా పకడ్బందీగా ఇవాల్యుయేషన్ ఉంటుంది. మాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, మాకు కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. దాని ప్రకారమే ప్రతి యూనిట్కు ఆ క్వశ్చన్కి దానికి ఒక మోడల్ ఆన్సర్ తయారు చేస్తాడు. ఎవరైతే పేపర్ సెట్ చేస్తాడో ఆ పేపర్ సెట్ చేసినతనే ప్రతి ప్రశ్నకి ఒక మోడల్ ఆన్సర్ సప్లై చేస్తాడు. సో దాని ప్రకారము ఒక ప్రశ్నకి ప్రపోర్షనేట్గా ఎన్ని ఆస్పెక్ట్స్ని టచ్ చేయాలా, ఏ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తే చేయాలా అనే దానికి ఒక్కొక్క టాపిక్ మార్కులు ఎట్లా ఉండాలని మాకు ఒక డిసిజన్ ఉంటుంది. సో వీ విల్ గో స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ది గైడ్ లైన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ అండ్ ద ప్రపోర్షనేట్ వెయిటేజ్ టు బి గివెన్ also provided to us. So therefore వీలైనంత మట్టుకి, after all we are all human beings, so వీలైనంత మట్టుకి తప్పులు లేకుండా, ఎరాటిక్ ఇవాల్యుయేషన్ లేకుండా మాకు గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మేము ప్రశ్నాపత్రాలని ఎవాల్యుయేట్ చేస్తాము. ఇంకొకటి, మేము ప్రతిరోజు ఎన్ని ప్రశ్నాపత్రాలు ఇవాల్యుయేట్ చేయడం దాని మీద కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఏదో నువ్వు పేపర్ దిద్దుకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఎన్నో పేపర్లు పెడతా అని పేపర్లు దిద్దడానికి అవకాశం లేదు. లెట్ us say the ceiling is 20 or 30 depending upon the chief examiner. Then ఈ ఎవాల్యుయేషన్ ఒక ఇండివిజువల్ టీచర్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత అదే ప్రశ్న పత్రాన్ని సెకండ్ వాల్యుయేషన్ ఇస్తారు. సెకండ్ వాల్యుయేటర్. No question paper is evaluated by single person. అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల ఉండేటువంటి ఒక సేలియంట్ ఫీచర్ ఏంటంటే దేర్ ఇస్ డబుల్ వాల్యుయేషన్. డబుల్ వాల్యుయేషన్లో మాక్సిమం 20% వేరియేషన్ ఉండొచ్చు. 20% కంటే ఎక్కువ వేరియేషన్ ఉంటే, అసలు కొన్ని సందర్భాలు అయితే 10 పెట్టుకుంటాం. 10% కంటే ఎక్కువ వేరియేషన్ ఉంటే ఇట్ విల్ బి సెంట్ టు ది థర్డ్ ఎగ్జామినర్. ఎందుకంటే ఫస్ట్ 2 ఎగ్జామినర్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసినా కూడా యావరేజ్ చేస్తాము, యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్ తీసుకొని we will allot the final marks. When there is a discrepancy of, let us say, 15 or 20% and above, then it will be referred to the third examiner. So the evaluation system of the computer examinations is almost foolproof, leaving out the human error. So కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ ఒక పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే వాట్ ఎవర్ యూ రైట్ ఇన్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండ్ సెంటెన్స్ ఈజ్ రెడ్ బై ది ఎగ్జామినర్. అది మాత్రం షూర్. Exceptions you leave out, but the general pattern is competitive examination question paper is thoroughly read and reviewed by the first examiner. There is no doubt about it. You don't have any misconception. సార్ మేము ఇంత కష్టపడి రాస్తున్నాము, ఈ ఎవాల్యుయేషన్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా అనే కొన్ని సందర్భాలు ఉన్నాయి. బట్ నవడేస్ TSPSC has evolved certain corrective methods and measures to do maximum justice to the student. So కాబట్టి అట్లాంటి ఇప్పుడు ఈవెన్ టెక్నాలజీ ఆల్సో నౌ evolved. లాస్ట్ టైం చక్రపాణి గారు ఉన్నప్పుడు he in fact evolved a method on the base with the help of computer analysis as to how the evaluation should be objective, should be balanced, and subjective factors ki ematramu avakasham lekunda foolproof system
ఇవాల్వ్ చేయడం జరిగింది. ఐ థింక్ దట్ వాస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ చక్రపాణి గారు. He has taken the help of technology and then evolved this methodology. So kabatti meer under you don't be under the impression that the examiners will value or evaluate the question just like that. No, that's not true. మాకు ప్రతిరోజు ఇచ్చేటువంటి 25 స్క్రిప్ట్స్ 10 to 5 ఆ టైం ప్రకారం ఏదో నేను ఎవాల్యుయేట్ చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ది టైమింగ్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ ది మెథడాలజీ దట్ ఈస్ ప్రొవైడెడ్. అండ్ అది సెట్ ఒక ఎగ్జామినర్ ఇవాల్యుయేట్ చేసిన దాన్ని మళ్ళీ రెండవ ఎగ్జామినర్కి ఇస్తారు వితౌట్ నోయింగ్ హౌ మెనీ మార్క్స్ వర్ అవార్డెడ్ టు దట్ క్యాండిడేట్. సో అది అనానమస్గా ఉంటుంది. The second examiner, he evaluates and he gives an award list. Then the other expert will keep these two evaluations together and then he goes through. As I said, if the variation is more than 20%, then it will be given to the third examiner. And third examiner evaluation ఈ రెండిట్లో దేనికి దగ్గరగా ఉంటే అండ్ హైయెస్ట్ గా ఉంటుంది, ఆ రెండు హైయెస్ట్ మార్క్స్ తీసుకొని దాన్ని డివైడ్ చేసి అవార్డ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి యాజ్ ఫార్ యాజ్ ఎవాల్యుయేషన్ ఇస్ కన్సర్న్, మీరు డోంట్ హ్యావ్ ఎనీ ఇల్యూజన్, దాంట్లో అనుమానమే లేదు. వీలైనంత మట్టికి హ్యూమన్ ఫ్యాక్టర్ వీలైనంత మట్టికి అబ్జెక్టివ్ గా అన్బయాస్డ్ గా ఈ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అది ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ది ఎరటిక్ వాల్యుయేషన్ అంటాం కదా, ఆ ఎరటిక్ వాల్యుయేషన్ కి దాదాపు అవకాశాలు లేకుండా చేయడం జరిగింది థ్యాంక్స్ టు ది టెక్నాలజీ. తర్వాత చక్రపాణి లాంటి గారు, ఆయన ఒక అకాడమిషియన్ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కూడా పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని కొన్ని రిఫార్మ్స్ చేశారు ఆయన. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, లక్కుకు వదిలేసి అదృష్టానికి వదిలేస్తే మార్కులు పడవు. యూ హ్యావ్ టు బి ప్రాక్టికబుల్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ మెటల్, and you can prove your metal only when your approach is correct, your approach is logical, and these things matter very much as I was telling. So ఒక ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతిలో BA MA ప్యాటర్న్ ఆఫ్ వాల్యుయేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో జరిగేటువంటి వాల్యుయేషన్ కు ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. అదేమంటే, ఈచ్ క్యాండిడేట్స్ ఎబిలిటీ ఈస్ టెస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ అప్రోచ్. కొంతమంది పిల్లలు ఏదో రంగురంగుల పెన్నులు పెట్టుకొని దానికి చేసి ఏదో మస్మరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. వాట్ ఎవర్ రంగులు మీరు దిద్దండి, దట్ రంగులు దిద్దినంత మాత్రాన మీ కంటెంట్ లేకపోతే మార్కులు పడే అవకాశం అసలే ఉండదు. So therefore, of course, students are also very clever. They trick in the examiner by all kinds of tricks, and one of the tricks is using these colorful pens and paintings. So that will not, of course, help you as far as the evaluation of the question paper is concerned. Now, having said that, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. I just mentioned that is that writing in long pages, in long paragraphs, అంటే మ్యాటర్ని ఎట్లా వెయిట్ చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్ పేజీలు నింపటం అనేటువంటి ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ ఉండేది కొంతకాలం క్రితం. ఈ పేజీలు నింపే కార్యక్రమంలో పడితే మీరు ఆ ఎసెన్స్ ని కోల్పోతారు. ఆ పేజీలు నింపే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు ఇంతవరకు. అంటే ఎగ్జామినర్ will not look for how many pages the answer script consists of, rather what is the content of the answer script is. The content of the answer script is very important, not so much of the pages. అట్లాగని పూర్తి సంక్షిప్తంగా రాయడం కూడా మంచిది కాదు. అర్థమైందా? కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా డాష్లు పెట్టి పాయింట్స్ రాసుకుంటూ పోతారు. పాయింట్స్ that also will not impress the examiner. I mean, though your idea is good, but
In the written examination, essay writing skills are very important. నువ్వు బ్రీఫ్గా పాయింట్స్ రాసుకుంటూ పోతే అఫ్కోర్స్ దాంట్లో కంటెంట్ ఉంటుంది, బట్ దట్ ఇస్ నాట్ ఇంప్రెస్ ది ఎగ్జామినర్ సో మచ్ యాజ్ యూ రైట్ ద ఎస్ఏ. ఎస్ఏ అన్నప్పుడు ఏంటి, దాంట్లో 3 భాగాలు ఉంటాయి, 3 భాగాలు ఉండాలి ఇన్ మై ఒపీనియన్. ఫస్ట్ ఈజ్ ఆ క్వశ్చన్ని నువ్వు ఆన్సర్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇంట్రొడక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి. ప్రతి ప్రశ్నకి జవాబు రూపంలో జవాబు రాసేటప్పుడు ఇంట్రొడక్షన్ ఉండాలి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్వశ్చన్? What are the important points that are to be mentioned or to be included or mentioned in the introduction? So introduction ఒక పేజ్ రాస్తే సరిపోతుంది, or ఒక లాంగ్ పారా. That's a must. Introducing your answer in the form of introductory remarks, so to speak, is to be there, introduction. Then the main body of the answer. Then the concluding remarks. So each question, each answer, I think in my view must contain, అంటే ఇది కొంతమందికి తెలిసిన కానీ ఫాలో కావాల్సినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ ఆఫ్ ద ఆన్సర్ అండ్ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఆర్ కన్క్లూజన్. దట్స్ ఎ మస్ట్. And if it is followed meticulously, sometimes the examiner, before completely evaluating the answer sheet, will look at the introduction and immediately goes to the last page. ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ చూస్తాడు, ఉందా లేదా అని. ఉంటే అర్థమైపోతుంది వాట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది. Then of course he will go through in detail the main body of the answer script. So therefore it is very, very important for all the competitive examination students to follow this pattern, and you are able to do that only when you practice the notes taking and notes writing. ఇది చాలా ఇంపార్టెంట్. You are no longer expected to just depend on the ready-made materials. Even if the material is prepared by an academician, it doesn't matter. But by preparing your notes, by preparing the answers to the questions by yourself, will help you at the time of examination. In the examination hall, what you will recollect is your notes that you prepared, on your own. And even if you, of course, you have to depend on the textbooks, on the materials that are available. But ultimately, what matters is your own notes. Because దీంట్లో 2 advantages ఉన్నాయి. ఒకటి, by preparing the notes, you are referred to certain books, certain materials. That means that you gather the necessary information about that subject, about that question. Secondly, you, while writing the notes, or about 8 or 10 pages, వీళ్ళంత మట్టికి కొంచెం ఎక్కువ పేజీలు రాసుకోండి, సొంత నోట్స్ కాబట్టి. This will help you in the examination hall, in the sense when you want to recollect the answer to the question, your personal notes will come to your rescue, not the guidebook, not the notes prepared by others. అందుకనే సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇది ఫండమెంటల్ టు ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవరైతే సెల్ఫ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు కొంత ఎడ్జ్ ఉంటుంది, rather than those who only depend upon the ready-made notes prepared by others or prepared by the what you call coaching centers. ఈ కోచింగ్ సెంటర్స్ ద్వారా వచ్చే మెటీరియల్ని మీరు పూర్తిగా నమ్మొద్దు. Those who are prepared not by the experts,
Maybe they are prepared by some senior students or prepared by those some of them who attempted some competitive examinations. They think that is all the qualification for writing these notes. That's not true. You refer to the standard textbooks, and then only you'll be able to prepare the notes. And then the important thing that every competitive examination student should remember is that there are no shortcuts. There are no synapses. ఇది మెయిన్ ఎగ్జామినేషన్ కాబట్టి, whether it is Group 1 or Group 2, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఇవ్వాల్సినప్పుడు ఆ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ని ప్రిపేర్ చేసుకున్నటువంటి విధానంలో కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈచ్ టాపిక్ which consists of certain subtopics, each unit will demand the student to gather the necessary information which is relevant not from one source, at least 2 to 3 sources నుంచి మీరు మ్యాటర్ని గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక సత్యానంద సార్ పుస్తకం లేకుంటే ఒక చక్రపాణి సార్ రాసిన పుస్తకం సరిపోదు. More than one source has to be taken into consideration while preparing the notes. And those materials which you gather, they should be authentic. They should be authentic and they are prepared by the experts. Like for example, Telugu Academy, Ambedkar Open University material, study materials. I think these two are important in my view, rather than the ready-made material that is supplied by the Ashok Nagar centers. And this way, what we will have advantage is the self-preparation. Self-preparation comes by way of ప్రిపేరింగ్ ది నోట్స్. అంటే మీరు అఫ్కోర్స్ టాపిక్ సంబంధించి మీరు పుస్తకాలు చదువుతారు, టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, కానీ ఈ నోట్స్ సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వాట్ ఎవర్ దట్ యు హావ్ రెడ్, you put it in the form of notes, and these notes will come to your rescue in the examination hall when you think, when you recollect the answer to the question. And therefore what is required of a student of the competitive examinations is this self-indulgence in terms of preparing one's own notes. And also ultimately, of course, your presentation also matter. అంటే మీరు ఆన్సర్ ఎట్లా రాస్తారనేది నేను ఇందాక చెప్పాను. క్వశ్చన్ పేపర్ని యూ హ్యావ్ టు డివోట్ ఫస్ట్ 5 to 10 minutes. First 10 minutes by going through the question paper. You must read each and every question that is given. First 5 minutes you have to spend on reading the question paper. Then when you start writing answers for each one of these questions, as I said, you have to follow a pattern. As I said, introduction, main body, conclusion. And that way you have an advantage, because there are some students who have a tendency just to go on writing. They just write, but that doesn't really impress the examiner. What impresses the examiner is the way that the methodology that you follow, the approach that you adopt in answering the question. And as I said, the questions are not direct. They are simply cause and consequences of 1857, not like that. The questions are also framed, as I said, by using the terms explain, examine, discuss, describe, evaluate, and so on. And those words, those phrases will indicate
what type of answer is expected from the student. That's very important. In the traditional system of examination and answering, there are almost like direct questions, cause and consequences type questions. But here, as I said, the analytical capabilities of the students are tested, and they're tested to determine the relative edge of each one of these students in answering the question paper. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దాదాపు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఆన్సర్స్ దే ఆర్ బేస్డ్ ఆన్ ఇంపార్టెంట్ సోర్సెస్. Each one of the student is also equally equipped, so to speak, in the competitive examination to answer the question paper. But only those students who have an edge over the others are those whose approach is, as I said, analytical, critical, and descriptive. అది మాకు అంటే ఒక్కొక్కసారి I think I myself have seen certain answers. They are exceptionally good. The students' capacity, students' ability is mesmerizing. And of course, there are certain exceptions. And that shows how the student has approached the subject matter. And without wasting your time, without boring the examiner, the student, at least one or two instances which I have seen, has answered so brilliantly. Of course, those are all exceptions. But the general pattern is that in the competitive examinations, your analytical skills, your ability to approach the subject, your ability to produce the answer accordingly, that matters. It matters. Of course, sometimes you get bonus points. After all, we are all human beings. When we see good handwriting, when we see the student's approach is more than satisfactory, 70% దాకా పోతుంది, 60 to 70% పోతుంది. But those are all exceptions. The general merit of the competitive examinations is about 50%. 50% answer student can get, if he convince the examiner. I think that's relatively a good paper. And those exceptions are 60 and above, 60 and 70. ఎందుకంటే మేము కూడా మాకు కూడా ఎగ్జామినేషన్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు 60 మార్కులు దాటితే అది ఈవెన్ 50, కానీ 60 దాటినంటే అది the script is examined by 2 more examiners. నేను ఒక్కనే సాటిస్ఫై అయ్యి, నేను ఒక్కనే తృప్తి పడి అఫ్కోర్స్ మార్కులు ఇస్తాను, దట్స్ మై ప్రివిలేజ్. బట్ దట్ హ్యాస్ టు బి వ్యాలిడేటెడ్. That has to be validated by another expert. ఎందుకంటే you are above the normal, you are above the average. So when I find you as an examiner above the average, naturally my hand goes to award you 60 and above. And of course, there may be some subjective element, maybe I like that handwriting, maybe I like, the way the student approached the question. Of course, my subjective approach doesn't matter, but it has to be validated by the other equally competent examiner. అందుకే దాన్ని సెకండ్ వాల్యుయేషన్కి పంపిస్తాం. సో మా ఇద్దరి మధ్య వేరియేషన్ 10% కంటే ఎక్కువ ఉండకూడదు. If I award 70%, the second examiner must confirm that, or he might add 1 or 2 marks, or he might reduce 1 or 2 marks. But whatever we do, when we award, it has to be evaluated by more than one, thinking that the subjective factors do not influence the evaluation or the examiner. And inkoti,
కొంతమంది ఎగ్జామినర్స్ బికాస్ ఆఫ్ సర్టన్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ హ్యావ్ ఎ టెండెన్సీ టు అవార్డ్ లో మార్క్స్. కొంతమందికి ఎంత రాసినా తృప్తి అనిపించదేమో బహుశా. కొంతమంది ఎగ్జామ్స్ అట్లా ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ మార్కులు వేయడానికి కొంచెం చెయ్యి జారదు. అప్పుడు కూడా లోయెస్ట్ మార్క్స్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కూడా సబ్జెక్టెడ్ టు ది సెకండ్ ఎవాల్యుయేషన్, ఆర్బిట్రేషన్. ఎందుకు ఈ తక్కువ మార్కులు వేసాడు ఎగ్జామ్లో? థెరటిక్ చేశాడా, ఎక్యూరిటీ చేశాడా, ఎవాల్యుయేషన్ ఎట్లా ఉందని మళ్ళీ ఇంకొక ఎక్స్పర్ట్కి దాన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా that script will definitely be examined by more than 1 or 2 examiners. That is for sure. You take it for granted. Don't think that the examiner has erratically awarded you the lowest or the highest. ఆ లోయెస్ట్ హైయెస్ట్ వచ్చినటువంటి స్క్రిప్ట్స్ అవి తప్పకుండా దే ఆర్ ఎగ్జామైన్డ్ బై మోర్ దాన్ 1 or 2 ఆల్సో. సమ్ టైమ్స్ ఆ ఇద్దరి మధ్య డిస్పారిటీ వచ్చినప్పుడు మళ్ళీ అది థర్డ్ ఎగ్జామినర్ కూడా పోతుంది. అంటే ఎక్సెప్షనల్ కేసెస్లో, నాట్ ద జనరల్ రూల్. బట్ ద జనరల్ రూల్ ఈస్ దట్ ది ఫస్ట్ ఎగ్జామినర్ whatever that he awarded with minor modifications this way that way are taken for granted. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇవాల్యుయేట్ చేసేటువంటి టీచర్స్ చాలా సెలెక్టివ్గా ఉంటారు. అందరు టీచర్స్కి అవకాశం ఇవ్వరు. based on their experience, based on their what you call ability to evaluate competitive examination. ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అంటే అందరు టీచర్స్ అఫ్ కోర్స్ they're equally competent, but generally those teachers who are associated with the competitive examinations, they are selected for evaluating the answer scripts. So కాబట్టి మిగతా టీచర్స్, జనరల్ టీచర్స్ కంటే ఈ స్క్రిప్ట్స్ వాల్యూ చేసేటువంటి టీచర్స్ వాళ్ళకు కొంత ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొంత అనుభవం ఉంటుంది. అండ్ therefore you should always look for primary sources, standard books in preparing your notes, and never indulge in this manipulative tactics, of misguiding, of misleading the examiner. That might result, that might yield negative results to the student. And in the competitive examination, as I said, the relative merit is always looked for. In examiner, we always assume కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ మిగతా జనరల్ స్టూడెంట్ కంటే సీరియస్గా ఉంటాడు, ఫస్ట్ పాయింట్. రెండవది, జనరల్ స్టూడెంట్ కంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ మంచిగా చదివి ఉంటాడు. సోర్సెస్ని గ్యాదర్ చేయడంలో యావరేజ్ స్టూడెంట్ కంటే కూడా ముందుగా ఉంటాడు. These are the assumptions that we have when we evaluate the competitive examination question papers. అది డెఫినెట్గా each and every of us evaluators have this in mind. అది true, that is true also. ఎందుకంటే డిఫరెంట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చేటువంటి స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా విత్ సీరియస్నెస్ he or she will do. They indulge in serious preparation, unlike the general graduate or postgraduate of a college or university. So keeping that in mind, మాకు కూడా ఒక ఛాలెంజ్, అంటే ఎగ్జామినర్స్ ఆల్సో ఫేస్ దిస్ ఛాలెంజ్, హౌ టు డిస్టింగ్విష్ వన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ది అదర్. When we assume all these scripts are written by the competitive examination students who is expected to have a reasonably good knowledge of the subject matter, irrespective of the background. So then we have to distinguish within this group. So each answer sheet has its uniqueness, has its distinction, and that answer script has to be subjected to relative merit and relative what you call capabilities. ఎందుకంటే అందరము రాస్తాము, కానీ కొందరు మాత్రమే హైయెస్ట్ మార్క్స్ పొందుతారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎబిలిటీ టు అప్రోచ్ ది క్వశ్చన్
and accordingly answer the question. And sometimes we are also surprised how brilliant is the answer that a student provided. సో ఇన్ దట్ కేస్ యావరేజ్ కంటే కొంచెం ఎక్సెప్షనల్గా ఉన్నటువంటి విద్యార్థికి ఆటోమేటిక్గా మా చేయి నిపుణులకు పోతూనే ఉంటుంది. అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ది జనరల్ యావరేజ్ ఆఫ్ ది స్టూడెంట్, as I said, unlike the traditional BAMA student కంటే కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ యొక్క అప్రోచ్, అతని సీరియస్నెస్, ఎందుకంటే ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ హిస్ కెరీర్, విత్ హిస్ లైఫ్. సో కాబట్టి నువ్వు ఆర్డినరీ BAMA స్టూడెంట్, యూనివర్సిటీ చదివేటువంటి స్టూడెంట్ కంటే కూడా భిన్నంగా ఈ విద్యార్థిని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. ఎవ్రీ ఎవాల్యుయేటర్, ఎవ్రీ ఎగ్జామినర్ విల్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాల్యుయేషన్ అంటేనే ఒక ఛాలెంజ్. అది నేను చెప్పినట్టు నాట్ ఆల్ ద టీచర్స్ ఆర్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఓన్లీ దోస్ టీచర్స్ who have some knowledge, who have been involved in the competitive examination preparations, syllabus కానివ్వండి, లేకుంటే in providing model answers కానివ్వండి. ఎందుకంటే these model answers were also procured from the senior teachers. ఎందుకంటే మేము వాల్యుయేషన్ చేసేటప్పుడు మా సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ తగ్గించడానికి, మా సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి మాకు ఈ మోడల్ ఆన్సర్ షీట్ ఒకటి ఇస్తారు. అంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ with the competitive examination evaluation, but to make sure that a model answer sheet is provided, just to avoid the erratic valuation and also to avoid the discrepancies that emerge out of the subjective factor, subjective matter of the examiner. I don't want to go into the each and every topic of the syllabus, which you are aware. But why in the examination, in evaluating the script, the first thing we should do is the question paper, how it is framed. ఇందాక చెప్పినట్టు ఈ 5 యూనిట్స్ అంటే 5 యూనిట్స్ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు ఉండాల్సిందే. 5 యూనిట్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ని పరిగణలోకి తీసుకొని ది ఎగ్జామినర్ విల్ ప్రిపేర్ ది క్వశ్చన్ పేపర్. నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఎనీ లాటరీ. ఏదో 3 టాపిక్స్ మంచిగా చదువుకుంటే సరిపోద్ది, మిగతా వదిలేయచ్చు అనుకుంటే there is no chance, because question paper represents the syllabus, the units that are given in the syllabus. సో కాబట్టి మీరు కంపల్సరీగా 5 యూనిట్స్ని క్షుణ్ణంగా చదవాల్సిందే. ఆ 5 యూనిట్స్ తగినట్టు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. There is nothing like an important topic and unimportant topic. There is no question like that. There is no question of leaving out some units or some topics and preparing only few, limited to 3 or 4 units as such. So kabatti my suggestion is, my advice is that you should prepare all the units notes accordingly by keeping in view each one of these units and the topics and the subtopics that are included in this question paper. Then, as far as the computer examination is concerned, the another important thing is, as I said, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే డీప్గా పోవాలి. There is no question of going deeper into the topics. What is expected of you is a broad overview of the syllabus.
అందుకే కొంతమంది స్టూడెంట్స్ పాపం డీప్కి పోవాల ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. దే గో ఆన్ రిఫరింగ్ నెంబర్ ఆఫ్ బుక్స్ అండ్ నోట్స్ అండ్ సో ఆన్. నో, డోంట్ డూ దట్. నువ్వు డీప్కి పోవాలి కరెక్టే, but that should not be the primary concern of you. We don't really expect, the examiner will not expect the depth of the thing. Rather, as I said, the general abilities, the presentation, how you present the answer is very, very important, rather than going into the depth. Going into the depth in the sense of having an overall understanding of the topic. That's what it is meant by going deeper into it. But don't waste your time in the name of going deeper and all that. Don't waste your time. And the other important thing is, as I said, I repeat, is that your self-study is more important than anything else. Okay, you competitive examination boy vallandaru kuda class lo vintaru, they go to coaching centers. That's okay, that will guide you, that will enable you to sort of how to approach the thing. But ultimately it depends upon how you approach the subject matter and how you present yourself. Therefore here your self indulgence is more important than depending on the ready made materials. And ఇంకొకటి నా అనుభవం నుంచి నేను చెప్పేది ఏంటంటే, డోంట్ రిసార్ట్ టు ఎనీ షార్ట్ కట్ మెథడ్స్ and try to deceive the examiner. అట్లాంటి టాక్టిక్స్ అసలు వద్దే వద్దు. If you know the answer, you write. Because of the lack of the time, for example, sometimes because of some students take some time, therefore కొంత టైం కూడా వేస్ట్ అవుతుంది. అప్పుడు ఆన్సర్స్ రాసేటప్పుడు కొంత హరీగా ఉంటుంది, మాకు అర్థమైంది. సో దిస్ స్టూడెంట్ ఈజ్ ఇన్ హరీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, మేబీ ల్యాక్ ఆఫ్ టైమ్ డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ టైమ్, దట్ ఇస్ ఆల్సో దేర్. బట్ వీ నో ఇఫ్ ద స్టూడెంట్ ఫస్ట్ 2 questions 3 questions మాకు చూస్తే అర్థమవుతుంది వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్, ఏ రేంజ్లో ఉన్నాడు, 40 బిలో 40 50 60 అండ్ అబవ్. బికాస్ వీ ఓన్లీ టేక్ ద రేంజ్. నువ్వు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ చూసేటప్పుడు మేము ఒక రేంజ్ పెట్టుకుంటాం, రేంజ్ చూస్తాము. వెదర్ దిస్ బాయ్ ఆర్ గర్ల్ ఈజ్ అబవ్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్. మాకు 2-3 questions లో అర్థమైపోతుంది. దెన్ naturally we neglect the other questions because we have an idea as to what is the level of the student. So therefore you try to maintain, you try to impress the teacher, examiner, in such a manner that you are not rejected just because of your eccentricities. అది చాలా ఇంపార్టెంట్. So there were no shortcut methods, no what you call dangling with the answer and misleading the examiner. అది నెగటివ్ గా అది ఇంపాక్ట్ దాని ఇంపాక్ట్ నెగటివ్ గా ఉంటుంది. So that will harm your chances. So కాబట్టి don't waste your time in all these gimmicks and tricks. Try to be as straightforward as possible. Sometimes because of the lack of time you're not able to provide answer fully to certain questions. We know that. బట్ ఫస్ట్ 2 or 3 questions చూసిన తర్వాత మాకు అర్థమైంది. ఎందుకంటే బిగినింగ్ లో స్టూడెంట్ ఈజ్ ఫ్రెష్, in these 3 hours, let us say first 1.5 hour the student is fresh and active, and therefore that reflects in the first 2 or 3 answers out of 5, let us say. సో అర్థమైపోతుంది. సో 4th and 5th క్వశ్చన్ కొంచెం మామూలుగా ఉన్నా కూడా దెన్ వీ వాంట్ టు గివ్ హిమ్ ఎ రేంజ్. సో వీ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ టైం. ఆ 4th క్వశ్చన్ లేకపోతే 5th క్వశ్చన్ కొంత వీక్ ఉంటుంది. బట్ వీ నో ద స్టూడెంట్ ఈస్ capabilities in the first 2 or 3 answers. That's a must. ఫస్ట్ 2 answers మేము తప్పకుండా క్షుణ్ణంగా చూస్తాం టు ఎవాల్యుయేట్ ది ఎబిలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్. ఏ రేంజ్ లో ఉన్నాడు అంటే బ్రాడ్ గా వీ విల్ హ్యావ్ ఎ రేంజ్, లెట్ us say ఆ రేంజ్ లో మేము చూస్తాం. And that's of course also normal for all the competitive examinations. అంటే పిన్ పాయింట్ చేసి ఫిక్స్ చేయం కానీ రేంజ్ పెట్టుకుంటాం. సో ఈచ్ ఎగ్జామినర్ విల్ హ్యావ్ ఎ రేంజ్. ఆ రేంజ్ లో
but let us say 40 and 50 or 50 and 60, we will see. And as I said, each answer script is evaluated by more than one examiner. So sometimes there is a great coincidence between the first examiners and the second examiner. వాళ్ళిద్దరి మధ్య 5 మార్కుల కంటే ఎక్కువ తేడా ఉండదు జనరల్గా. అది ఎనలిటిక్ వాల్యుయేషన్ లేకుండా జరిగేటువంటి క్రమం అది. ఎక్కడైతే ఆ డిఫరెన్స్ 10 మార్కులు అండ్ అబౌవ్ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా అది థర్డ్ ఎగ్జామ్కి పోతుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్లాంటి కొంతమంది ఎరటిక్ టీచర్స్ అందరు టీచర్స్ ఒక రకంగా ఉండరు. ఇట్ ఈస్ ట్రూ, దేర్ ఆర్ సమ్ ఎరటిక్ టీచర్స్, బట్ దే గెట్ కాట్, then they are debarred, from the evaluation. అట్లా మేము చూసాం TSPSCలో అట్లాంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. It's not that all the teachers are the same, but they are very very less. They are అంటే exceptions అంతే. 90% of the evaluation is more scientific and rigorous. చెప్పారు కదా ఇందాక చెప్పినట్టు, మోర్ దెన్ 1 పర్సన్ ఇన్వాల్వ్ చేయడం అంటేనే టు ఎవాల్యుయేట్ ది స్టూడెంట్ రిగరస్లీ వితౌట్ ఎనీ సబ్జెక్టివ్ బయాసెస్ వీలైనంత మట్టుకి తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. బట్ అల్టిమేట్గా మై సజెషన్ ఈస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎందుకంటే మాకు ఇచ్చే గైడ్లైన్స్లో కూడా ఇది ఉంటుంది. అంటే మీరు ఓన్లీ BA స్టాండర్డ్ MA స్టాండర్డ్ ప్రకారమే మీరు దిద్దొద్దు. నో, బికాస్ BA అండ్ MA ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఎగ్జామినేషన్. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ పేపర్లో మీరు చూడాల్సింది 1 సబ్జెక్ట్ మ్యాటర్, 2 ప్రజెంటేషన్ అండ్ ఎబిలిటీ ద అప్రోచ్ ఆఫ్ ది స్టూడెంట్. దాని మీద ఆధారపడి మాత్రమే మార్కులు అవార్డు చేయడం జరుగుతుంది. సో కాబట్టి యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ అండ్ కన్విన్స్ ది ఎగ్జామినర్ ఓన్లీ వెన్ యూ ప్రిపేర్డ్ యువర్ ఓన్ నోట్స్, నాట్ జస్ట్ సినాప్సిస్. యూ ప్రిపేర్ అ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఆన్సర్. 15 పేజీలు నువ్వు ఆన్సర్ రాసుకుంటే ఎగ్జామినేషన్ హాల్లో 6 or 7 pages రాయగలుగుతావు. Let us say, of course there are some students who will write 10 good pages, but that is exceptions. But the average is that your notes preparation elaborate గా ఉండాలి, డీటెయిల్డ్ గా ఉండాలి, ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి. మీరు అప్పుడు దాని బేసిస్ మీద మీరు ఆన్సర్ రాస్తారు. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు మీరు రికలెక్ట్ చేసుకోవచ్చు దాని పాయింట్స్. అన్ని పాయింట్స్ ఉండకపోవచ్చు, అన్ని పాయింట్స్ రాకపోవచ్చు, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు అట్లీస్ట్ రిప్రొడ్యూస్ యువర్ నోట్స్. 70% ఆఫ్ యువర్ నోట్స్, 70% ఆఫ్ వాట్ యూ ప్రిపేర్, that should be reproduced in the examination hall. Then only you would have an edge over the others. And I myself have seen students who prepare the notes, get it of course examined by an expert, and those students have the opportunity to score more marks than an average student. So kabatti ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఉన్న మెలకువల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే సెల్ఫ్ ప్రిపరేషన్. దిస్ సెల్ఫ్ ప్రిపరేషన్ will go a long way in helping you in the examination hall and also in giving edge over the others. తర్వాత వీలైనంత మట్టుకి జవాబు రాసేటప్పుడు కాంప్రహెన్సివ్గా ఉండాలి. Not going into too elaborated point, too descriptive a point కాకుండా కాంప్రహెన్సివ్గా ఉండాలి యువర్ ఆన్సర్. అంటే ఆ కాంప్రహెన్సివ్నెస్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే స్టూడెంట్కి ఆ క్వశ్చన్ మీద సరైనటువంటి అవగాహన ఉందో, తను రాసేటువంటి ఆన్సర్ కూడా అదే లెవెల్ ఆఫ్ అనలిటికల్ రిగర్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ యువర్ ఆన్సర్ in a descriptive manner is also very much reflected.
అండ్ అఫ్ కోర్స్ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ నేను ఎందుకు మెన్షన్ చేస్తానంటే దెర్ ఇస్ ద టెండెన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్, అట్లీస్ట్ ద మీడియోకర్ స్టూడెంట్ ఆర్ లెట్ us say ద వీక్ స్టూడెంట్, ఆ వీక్నెస్ ని కవర్ చేసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అది ఇందాక చెప్పినట్టు రంగుల పెన్నులు యూజ్ చేసి ఆన్సర్ చేయడము, లేకుంటే వాటికి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి అండర్లైన్ చేయడము డిఫరెంట్ పెన్స్ తో. those all not necessary. Okay, if you give a subheading, it's all right, even if there is no subheading. Of course, subheadings help the examiner quickly knowing what you are all about. ఆ సైడ్ హెడ్డింగ్స్ చూసుకుంటేనే మాకు అర్థమైంది, ఓహో దిస్ పేపర్, దిస్ ఆన్సర్ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ ద రేంజ్ అకార్డింగ్ టు ద ఆన్సర్. సో therefore use as much subheadings as possible. You need not to paint it or with red pens or green pens or whatever, but wherever necessary subheading చేయడం వల్ల ఏమవుతుందంటే ఓహో దిస్ స్టూడెంట్ హ్యాస్ సమ్ ఐడియా ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అని తెలిసిపోతుంది. సో ఈవెన్ ఇఫ్ వీ డిడ్ నాట్ రీడ్ వర్డ్ టు వర్డ్ ఆఫ్ ది ఎంటైర్ ఆన్సర్, బై జస్ట్ లుకింగ్ త్రూ యువర్ ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ subheadings, we will know yes whether this student is within the range or not. అర్థమైపోతుంది. సరే, కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఏ టైప్ లో రాసుకుంటూ పోతారు. అఫ్ కోర్స్ దట్స్ వన్ వే, దట్ ఈస్ ద వే దట్ సమ్ స్టూడెంట్స్ ఆల్సో అప్రోచ్. డజంట్ మ్యాటర్, బికాస్ దట్ ఆన్సర్ స్క్రిప్ట్ ఈస్ రెడ్ కంప్లీట్లీ అండ్ థరోలీ బై ద ఎగ్జామినర్. కాబట్టి మీరు ఏం మిస్ కాకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ subheadings. You divide the answer in terms of the subheadings, so that subheading ku accordingly whether the answer is there or not, we will recheck. మీరు subheading పెట్టి ఆ సబ్హెడ్డింగ్ లో ఏ మ్యాటర్ రాస్తారు అనేది కూడా మాకు అవసరం. కొంతమంది సబ్హెడ్డింగ్స్ పెడతారు, ఇర్రెలెవెంట్ మ్యాటర్ రాస్తారు. సో అగైన్ దట్ ఈస్ ఆల్సో మైనస్ పాయింట్. యూ రైట్ ద సబ్హెడ్డింగ్ అండ్ టెక్స్ట్ లో కూడా ఆ సబ్హెడ్డింగ్ సంబంధించినంత మ్యాటరే మాత్రమే ఉండాలి. ద అన్నెసరీ థింగ్స్ షుడ్ నాట్ బి దేర్. అండ్ సబ్హెడ్డింగ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే దట్ విల్ ఎనేబుల్ ద ఎగ్జామినర్ టు హ్యావ్ ఎన్ ఐడియా as to what the student is all about, whether the student is rightly approaching or not అనేది తెలిసిపోతుంది. అది మీకు ఆన్సర్ రాయడానికి కూడా సులభం అవుతుంది. సో కాబట్టి వీలైనంత మట్టుకి విత్ ఇన్ ద టైమ్ రేంజ్, బికాస్ యూ హ్యావ్ టు ఆల్సో ప్రపోర్షనేట్లీ రేషన్ అవుట్ యువర్ టైం. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మంచిగా రాయాలి ఉద్దేశంతో టైం అంతా అంటే కొద్దిగా ఎలాబొరేటివ్ పోవడానికి టైం తీసుకుంటారు. 2-3 ప్రశ్నలు మంచిగా రాసి తర్వాత 2 క్వశ్చన్స్కి సరే టైం అలాట్ చేయకపోవడం వల్ల కొంత హరిలో ఉంటారు. ఆ హరిలో ఉన్నప్పుడు ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కూడా కొంత మార్పు వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ మీద కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. కాకుండా వీళ్ళంత మట్టుకి యూ రేషన్ అవుట్ యువర్ టైం ప్రపోర్షనేట్లీ అండ్ దెన్ అప్రోచ్ ది సబ్జెక్ట్. సో లెట్ us say 20 minutes or 30 minutes ఈచ్ అనుకున్నప్పుడు దాని ప్రకారమే అన్ని ఆన్సర్స్కి 5 ఆన్సర్స్కి ఈక్విటబుల్గా మీరు టైంని పోర్షన్ అవుట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. 5 ప్రశ్నలు మీరు చక్కగా రాయగలుగుతారు. సో కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే అన్లైక్ ట్రెడిషనల్ ఎగ్జామినేషన్స్ 5 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ రాయాల్సిందే. అండ్ దాంట్లో అప్రోచ్లో కానీ సబ్జెక్ట్ మ్యాటర్లో కానీ డిఫరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే నేను హరి అప్ అయినట్టు మనకు తెలుస్తుంది ఈజీగా. when we evaluate the script, we know you are under pressure of time or you are in a hurry. That's visible very much to us, ఆ క్వశ్చన్స్ మనకు తెలిసిపోతాయి. సో బట్ ఒకసారి ఇంప్రెషన్ వస్తే ఏంటంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ హరీ యూ కుడ్ నాట్ రైట్ కంప్లీట్లీ, కొంత ఎడ్జ్ ఉంటుంది, ఆ మార్కులు పడతాయి. సో ఎందుకంటే వీ నో ఆ ఫస్ట్ 2 or 3 క్వశ్చన్స్ ఎట్లా రాశారు ఆ స్టూడెంట్, సో మేబీ ల్యాక్ ఆఫ్ టైమ్ ఇన్ హరీ ఎట్లా రాశాడు అనేది కొంచెం అర్థమవుతుంది. సో టు కంపెన్సేట్ the student, we will also award marks accordingly. A little bit of ఏంటంటే మా సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ని ఉపయోగించి అతనికి కూడా అవార్డ్ చేస్తాం. బికాస్ we know the level of the student, the range of the student in the first 2 or 3 questions. సో అది కూడా ఉంటుంది. సో దట్ ఆల్సో is a point that you should remember. వీలైనంత మట్టుకి 5 ప్రశ్నలకు వీలైనంత మట్టుకి ప్రపోర్షనేట్గా టైంను అలాట్ చేసుకుంటే అది బాగుంటుంది. సో
ఫైనల్గా బిఫోర్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దిస్ ఈస్ యువర్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టూడెంట్. మిగతా వాళ్ళ కంటే నీకు ఎడ్జ్ ఉండాలంటే నీ అప్రోచ్, నీ అనలిటికల్ క్యాపబిలిటీస్, నీ ప్రెజెంటేషన్, దే మ్యాటర్. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటేనే సరిపోదు. నువ్వు అఫ్కోర్స్ as I said, all competitive examination students అందరూ చదువుతారు, అన్లైక్ ద BA and MA స్టూడెంట్స్. కానీ ఎవరికి ఎడ్జ్ ఉంటుందంటే ఎవరైతే ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్, ఎవరికైతే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎఫెక్టివ్గా ఉంటాయో, ఎవరైతే అప్ టు ద పాయింట్ ఉంటారో, ఎవరైతే అంటే సబ్జెక్ట్ స్కోప్ను మించిపోకుండా ఉంటారో, విత్ ఇన్ ది స్కోప్లో వాళ్ళ ఆన్సర్ ఉంటుందో వాళ్లకు తప్పకుండా ఎడ్జ్ ఉంటుంది, rather than a student who simply goes on writing or reproducing whatever he or she knows. So these are, I think, some of the tips I thought I should share with you. Ultimately, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అంటే మీకున్నటువంటి కొన్ని అపోహల్లో ఒకటి ఏంటంటే ఈ వాల్యుయేషన్ సరిగ్గా జరగదు అనేటువంటి కంప్లైంట్ చాలా మందికి ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ ఎప్పుడు అనుకుంటాడు నాకు అన్యాయం జరిగింది, ఎందుకంటే ఎగ్జామినర్ ఎరటిక్ చేశాను. నో, నేను మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎరటిక్ evaluation as far as the competitive examination is concerned. TSP has now prepared a foolproof mechanism, including taking the use of technology. By using the technology, subjective factor ni పూర్తిగా సమసిపోయేటట్టు చేశారు. సో కాబట్టి whatever marks you get on the basis of your presentation, not the theoretic evaluation of the teacher. పోయిన ఆ రోజులు పోయినాయి. Now everything is foolproof. Technology has been used by the TSPSC. So కాబట్టి మీరు ఆ అపోహలను తొలగండి. మీరు don't think that you are getting less marks because of the erratic evaluation of the teacher. No, it is foolproof. అంటే as much as possible. We are all human beings, we are not robots. So కాబట్టి ఆ వ్యత్యాసము, ఇద్దరు టీచర్స్ మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని తగ్గించారు. తర్వాత సబ్జెక్టివ్ ఫ్యాక్టర్కి ఎక్కువ స్కోప్ లేకుండా టెక్నాలజీ డెవలప్ చేయబడింది. కాబట్టి మీకు వచ్చేటువంటి మార్కులు బై అండ్ లార్జ్ ఆర్ ద మార్క్స్ దట్ యూ గాట్ ఆన్ యువర్ ఓన్. మాకు ఏలేదు కాదు, మాకు వచ్చినాయి అనేది ఆ కాన్సెప్ట్లో మీరు ఉండాలి. మీకు ఎవరు ఉదారంగా ఉత్తగా మార్కులు ఇవ్వరు. Whatever marks you get on the basis of your presentation. That's it. Erratic, no, those days have gone. ఇందాక చెప్పాను కదా, ప్రతిదీ ఒక రేంజ్ ఉంటుంది. 10 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన ఇద్దరు ఎగ్జామినర్స్ కంటే అది థర్డ్ వాల్యుయేషన్ పోతుంది. అంటే ముగ్గురు ఎక్స్పర్ట్స్ చూసిన తర్వాతనే నీకు ఫైనల్ మార్కులు పడతాయి. లేకుంటే మినిమం ఇద్దరు ఎవాల్యుయేటర్స్ చేసిన తర్వాతనే నీకు మార్కులు పడతాయి. ఎక్సెప్షనల్ కేసెస్లో థర్డ్ ఎగ్జామినర్. కాబట్టి యూ బి అండర్ the notion that you got less marks because of the erratic evaluation. Those days have gone. Now, as I said, TSPSC using the technology with opposite human factor by second and third evaluation methodology has made. So I wish you all the best. Thank you very much.